చేశాను. ఒకటి తినేవి, రెండు తినకుండావి. నేను తినండి అని మీకు ఒక చెప్తా. ఉదాహరణకి, అంటే లెక్కపెట్టి కాదు, ఉదాహరణకి ఒక పాతికి చెప్పాను అనుకోండి. ఈ పాతికలో నాలుగిటిని నేను పిల్లర్స్ అంటాను. నాలుగిటిని నేను పిల్లర్స్ అంటా. ఈ పిల్లర్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఒక స్టేజ్ నిలబట్టడానికి 4 పిల్లర్స్ ఎలా కావాలో ఈ ప్రోగ్రామ్ 4 పిల్లర్స్. ఈ 4 పిల్లర్లు ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు మీరు తీసుకుని తేవాల్సిందే. నేను 3 తీసుకుంటా, 2 తీసుకుంటా, 1 తీసుకుంటా కుదరదు. ఈ 4 కాకుండా మిగిలిన ఉన్నాయి. నేను అన్ని తింటా, మీ ఇష్టం. నేను 1 తింటా, మీ ఇష్టం. నేను 10 తింటా, మీ ఇష్టం. అంతా మీ ఇష్టమే. ఆ 4 మాత్రం మీ ఇష్టం కాదు. ఇది తినేట్లు. ఇక తినద్దని కొన్ని కేటగిరీలు చెప్తా. నేను తినొద్దు అని చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా తినడానికి టచ్ చేయడానికి కూడా వీల్లేదు. ఎందుకు చెప్పాను కదా, అది కెలికితే ఆ మొక్క మళ్ళీ తిరిగి జీవం వచ్చేస్తుంది. అందుకని మీరు ఇంత కూడా టచ్ చేయడానికి వీల్లేదు, తినొద్దని చెప్పినట్టు. వంట చేసుకునే ఆయిల్స్తో బిగించేస్తాం. వంట చేసుకునే ఆయిల్స్ ఈ ప్రోగ్రాంలో మనం నేను చెప్పినట్టు జాగ్రత్త చేయాలి. నేను ఒక 7 చెప్తాను. ఈ 7తో మాత్రమే మీరు వంట చేసుకోవాలి. ఈ 7 కాక వంట చేసుకోండి అని చెప్తాను, జాగ్రత్త గుర్తుంచుకోండి. ఈ 7తో మాత్రం వంట చేసుకోవాలి. అందులో మొట్టమొదటిది అత్యంత ప్రాధాన్యమైనది కొబ్బరి నూనె. చాలా మందికి కొబ్బరి నూనె మీద అపోహ ఉంది. ఇది కొబ్బరి నూనె అంటే ఏదో కేరళ వాళ్ళు తలకు రాసుకుంటారు, ఏదో ఇది చేస్తారు, కేరళ వాళ్ళు వాడేది చేసేది. ఇదేంట్రా బాబా వాసనలా భరిస్తామని. నిజాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో కొబ్బరి నూనెని వైద్యంలో వాడింది ఒకే ఒక్క జాతి. ఒకే ఒక్క జాతి వైద్యంలో వాడింది, ఆ జాతి తెలుగు జాతి. ప్రపంచంలో కొబ్బరి నూనెతో ఇన్ని రోగాలు పోగొట్టుకుంది ఒకటి కేరళ. మీరు అక్కడ కేరళ కాదు. మనం ఎలా మంచు నూనె లేదా నువ్వుల నూనె వీరిపండి ఎలా వాడతామో, కేరళ వాళ్ళు కొబ్బరి నూనె అలా వంటకు వాడతారు. అంతేగాని రోగాలు తగ్గడానికి ఎవరో తాగరు. గుర్తుపెట్టుకోండి. ఇంత స్థాయిలో తీసుకుని ఇన్ని రోగాలు ప్రూవ్ చేస్తుందని మన తెలుగు సమాజం ప్రూవ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఫుడ్స్లో యాంటీ ఫంగల్ ఉంది, యాంటీ బ్యాక్టీరియల్ ఫుడ్స్ ఉన్నాయి. కానీ యాంటీ వైరల్ ఫుడ్ లేదు. అది యాంటీ వైరస్ యాంటీగా పనిచేసే ఒకే ఒక్క లక్షణం ఉన్న ఫుడ్ అది కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్లో మాత్రమే మోనోలారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంది. అది అద్భుతమైన ఈ రోగాలన్నిటికి కానీ అనేక సమస్యల పరిష్కారం కోకోనట్ ఆయిల్. ఏంటి కోకోనట్ ఆయిల్? మీరు మార్కెట్లో దొరికే కోకోనట్ ఆయిల్ కాదు. కోకోనట్ ఆయిల్ అంటే నేను చెప్పేదంటే ఒక డెఫినేషన్ ఉంది. మీరు ఏదో మార్కెట్కి వెళ్ళి పారాచూట్లు లేకపోతే ఇంకేదో ఎడుగుల ఆయిల్ తెచ్చుకున్నారు కాదు. ఒరిజినల్ నేను చెప్పే కోకోనట్ ఆయిల్ ఏంటంటే, ఒక కొబ్బరి చెట్టుకి కాయ బాగా ముదిరిపోయిన తర్వాత దాని తొడిమ లూజ్ అయ్యి వీక్ అయ్యి రాలిపోతుంది. కాయ ఎండుకాయ రాలి పడుతుంది. పడినప్పుడు మీరు ఊపు చూడండి, దాంట్లో నీళ్లు ఉంటాయి. అంటే దేవుడు కొట్టే కొబ్బరికాయలాగా పచ్చిగా ఉంటుంది. అది పీచు తీస్తే అలా పచ్చిగుండే కాయని ఏం చేయాలంటే, ఆ కాయని అటక మీద పడేయాలి. అటక మీద పడేసి సుమారు ఒక 8 నెలల నుంచి సంవత్సరం కదలకుండా అటు పెట్టేయాలి. ఈ 8 నెలల సంవత్సరాలు ఏం జరుగుతుందంటే, అందులో ఉండే నీళ్లు ఆవిరైపోయి కొబ్బరిలో పాలు ఉండేది కాస్త స్లోగా ఆయిల్ కింద కన్వర్ట్ అవుతుంది. అలా 10 నెలల సంవత్సరం వచ్చిన కొబ్బరికాయల్ని బయటకు కొట్టి పీస్ తీసి ఆ కాయను కొడితే గుండ్రంగా బాల్లాగా ఉండే కురుడికాయ వస్తుంది. ఆ కురుడికాయల్ని కట్ చేసుకుని మీరు చూస్తే సుమారు ఒక 10% కాయలకి బూజు ఉంటుంది. ఆ బూజు నాటి గ్రేడ్ చేసి పక్కన పడేది. మిగిలిన తీసుకోండి, వాటిని ఎండలో పెట్టండి 4 రోజులు. ఎండలో 4 రోజులు పెట్టి మీకు తెలిసిన చెక్క గానగ, కోల్డ్ ప్రెస్ గానగ దగ్గర తీసుకెళ్ళి ఏమీ కలపకుండా ఆ గానగలో వేసి పట్టించిన ఆయిల్ ఔషధం కంటే దివ్యమైన ఆయిల్. ఇది మాత్రం నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కానీ దీనికి మార్కెట్ పరంగా అమ్మడానికి 3 లోపాలు ఉంటాయి. 3 ప్రధానమైన లోపాలు ఉంటాయి ఒరిజినల్ కొబ్బరి నూనెకి. మార్కెట్ వాళ్ళు ఎందుకు తయారు చేయలేరంటే దీన్ని ఒక 3 లోపాలు. ఆ లోపాల్లో మొదటిది ఏంటంటే, మీరు పట్టించిన ఒరిజినల్ ఆయిల్ మట్టిగా ఉంటుంది చూడటానికి. బిజినెస్లో అమ్మేవాడికి బిస్లరీ వాటర్ లాగా ఉంటే కొనటానే బాగుంటుంది. మట్టిగా ఉంటే చూడటానికి బిజినెస్ అమ్ముడు కాదు. ఇది ఒక లోపం, అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. రెండో లోపం ఏంటంటే, మీరు ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు ఒరిజినల్ కొబ్బరి నూనెతో వాడితే కొంచెం ఘాటైన వాసన వస్తుంది. అది మీకు రీఫైండ్ ఆయిల్కి మిగిలిన వాటికి లేని ఘాటు వాసన వండేటప్పుడు వస్తుంది, తినేటప్పుడు ఉండదు. వండే వాళ్ళకు ఉంటుంది. ఇది ఒక ఇబ్బంది ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. మూడో ఇబ్బంది ఏంటంటే, అది ఒక 5-6 నెలలు, 6 నెలల నుంచి 8 నెలలు దాని తర్వాత నిల్వ ఉండదు. రంగు మారిపోయి వాసన మారిపోతుంది. ఈ 3 లక్షణాలు ఒక వ్యాపారస్తుడు పనికిరావు 3ను. అందుకని వాడు ఏం చేస్తారంటే, ఈ 3టిని సబ్సైడ్ చేయడానికి కల్తీ చేస్తాడు. ఏం చేస్తారంటే, కొంతమంది
లిక్విడ్ గ్లూకోజ్ అనేది కలుపుతారు, లిక్విడ్ గ్లూకోజ్ కలుపుతారు. కొంతమంది పటిక బెల్లం పెడతారు, పటిక బెల్లం. కొంతమంది బెల్లం పెడతారు. కొంతమంది మన మొక్కజొన్న దుంపల పౌడర్ కలుపుతారు. కొంతమంది స్వీట్ కార్న్ మొక్కజొన్న కండి బొండుల జ్యూస్ చేసి పెడతారు. ఎందుకు చేస్తారు? దాని మూలం తేట అవుతుంది, ఈ మీరు వండేటప్పుడు వాసన తగ్గుతుంది, నిలవ ఉంటుంది, అందుకని కల్తీ చేస్తారు. అందుకని సో అది మనకు పనికిరాదు. ఎందుకు పనికిరాదు? వాడి దాంట్లో గ్లూకోజ్ ఉంటుంది కదా, మనం ఏం చేస్తున్నాం? గ్లూకోజ్ని తగ్గిస్తున్నాం. వాడి దాంట్లో మన పంచదార పాకం బెల్లం పాకం వచ్చింది అనుకోండి, ఆ పరిస్థితి ఏంటి? అందుకని అలా వాడేది ఎఫెక్ట్ ఉండదు. రెండోది ఏంటంటే, నేను మిమ్మల్ని ఇలా ఒరిజినల్ కురుడి ఆడించుకోమంటే, సార్ రామకృష్ణ గారు మీరు చెప్పినట్టే కురుడి ఆడించామండి, అయినా ఏంటో తేడా చేసిందని అంటారు. అప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, అమ్మ మీరు కురుడీలు కొన్నారు కదా, ఏం చేశారంటాను. సార్ కొట్లోకి వెళ్ళి కురుడీలు కొన్నామండి, ఆ కురుడీలతో మేము దగ్గరుండి ఆయిల్ పట్టించుకున్నామండి అని చెప్తారు. మీరు కురుడీలు కొన్నప్పుడు అవి గుండ్రంగా ఉన్నాయా, అరచెప్పల్లాగా ఉన్నాయా అంటే కట్ చేసి వచ్చినాయి అని అడుగుతారు. అరచెప్పలే ఉన్నాయండి అంటారు. అంతేనా? మీరు కూడా మార్కెట్లో అరచెప్పలే కదా, అరచెప్పలండి. అవును కురుడీనే కదండి, అరచెప్పలండి అంటారు. ఒక చెట్టు నుంచి కొట్టిన కురుడి కాయ గుండ్రంగా ఉంటుంది, కానీ అరచెప్ప ఎందుకు ఉంటుంది చెప్పండి? సగం ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఉండదు కదా, గుండ్రంగా ఉంటుంది. మీకు గుండ్రంకాయ అమ్మాలి, అరెందుకు అమ్మాడు? మొక్క కోసాడేమో అమ్మలా, దాని తయారీనే అంత. అలా ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే, మీరు గుళ్ళో రకరకాల నమ్మకాలతో కొబ్బరికాయలు కొడతారు. ఈ కొబ్బరికాయలు కొట్టిన దేవుడు తింటాడా? తిండ కదా. ఈ చెప్పలన్నీ ఏమవుతాయి అంటే, హోటల్లో పోను మిగిలిన వాటిని సల్ఫరు లేదా కొన్ని కెమికల్స్ కలిపి ఎండబెడతారు. ఎండలో ఒక వారం 10 రోజులు ఎండలో పడేస్తారు. సల్ఫర్ లాంటి కెమికల్స్ కలిపి ఎండలో పడేస్తారు. దెబ్బకి వారం రోజుల్లో కురుడిగా మారిపోతుంది. పచ్చి పాలు ఉండాల్సిన కొబ్బరికాయ కురుడిగా మారిపోతుంది. ఆ కురుడినే వాళ్ళ మార్కెట్ అంతా రాజ్యం వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. నిజానికి ఒక మామిడి చెట్టు, రసం మామిడి చెట్టు కిందకున్న స్టేజ్లో ఇంత కింద ఉంది, గాలివానకి రాలిపడింది. దాని మీద కార్పడేసి మొగ్గేశారు, ఎల్లో కలర్లో వచ్చింది. అది 4 నెలలు చెట్టును పండిన ఆకాయ 2 ఒకటేనా? తేడా ఉంది కదా. అలానే ఒరిజినల్ కొబ్బరి నూనెకి మీరు సల్ఫర్ వేసి ఎండలో పడేసి తీసిన ఆ కురుడికి అంత తేడా వస్తుంది. అర్థమైందమ్మా? అందుకే మీరు ఎప్పుడైతే మన డైట్లో ఇది వాడి ఆ దిక్కుమాల కొబ్బరిని వాట మొదలు పెట్టారో, ఆ దిక్కుమాలది దాంట్లో మన బాడీ అంతా క్లీన్ అయిపోతుంది కెమికల్స్ లేకపోవటం వలన. కానీ మీరు తీసుకున్న కొబ్బరి నుంచి వెళ్ళి ఆ గ్లూకోజ్ కానీ ఆ సల్ఫర్ కానీ మీ కడుపులో ఇరిటేషను, ఈ వామిటింగ్స్ రావడం ఇలాంటి వాటికి ఎక్కువ కారణం అవుతుంది. కొంతమంది ఎక్కువ వాంతులు అవడానికి మాకేదో తల తిరుగుతుంటారు. కారణం ఈ కల్తీ అయింది. మీరు కురుడి అని నమ్మిన దాంట్లో కల్తీ. అందుకనే నేను చెప్పిన విధానం చేయించుకోండి. లేదా మీరు కురుడీలు దొరుకుతాయి, మీరు ఎండబెట్టి బూజు లేకుండా జాగ్రత్తగా చేయించుకోండి. లేదా మంచి బ్రాండ్ కొన్ని మార్కెట్లో రిలీజ్ చేసాం. మళ్ళా చెప్తున్నా, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఏ ప్రోడక్ట్ నేను చెప్పను, ఏ ప్రోడక్ట్ నేను సజెస్ట్ చేయను. మీరు చూస్తుంటారు 2 మీటింగ్లో ఒక వాల్నట్ కోకోనట్ తప్ప చెప్తాను తప్ప చేయను. నా మీటింగ్లో కూడా అమ్మటానికి నేను మీటింగ్లు పెట్టను. నేను అంత ఎత్తికలుగా ఉంటాను. కానీ నేను కూడా నా విధానం ప్రకారం వచ్చినప్పుడు బాగా రావాలిగా, రాకపోతే మీ కొట్టాళ్ళు అందరు కురుడికి వెళ్ళారుగా. నా విధానం ప్రకారం కొన్నాళ్ళని నేను ఒక 5-6 ఓపెన్ చేశాను. 5-6 లేదా ఒక పెద్ద కంపెనీలో ఒక 5-6, ఈ గానకలు అయితే దాదాపు 25-30 నాతో నన్ను కలిసి దిగటం చేయటం ఉంది. వీళ్ళంతా ఎంతవరకు అంటే నేను ఓపెన్ చేసిన మళ్ళీ మీ అందరూ స్పష్టం చేస్తున్నా, నేను ఆ ఓపెన్ చేసిన రోజు వరకే, ఆ చూసిన రోజు వరకే. మిగిలిన నాట్లో మంచి చెడ్లకి నాకు సంబంధం లేదు. అది మీరు వెరిఫై చేసుకోండి. మొన్న అతి తెలుగు మహాతల్లి ఒక ఆవిడ కూర్చుని ఇంటర్నెట్లోనంట వీరమాచార్య Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.